బీజేపీపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన పేరు కాకుండా వేరొకరిని గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల అసంతృప్తిగా ఉన్నారాయన. గోల్కొండ జిల్లాకు అధ్యక్షుడిగా ఉమా మహేంద్రను ప్రకటించింది బీజేపీ పార్టీ. దాంతో తాను ప్రతిపాదించిన వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు రాజాసింగ్. తనతో పార్టీకి అవసరం లేదేమో అని, మున్ముందు ఏమవుతుందో చూద్దామంటూ హాట్ కామెంట్స్ చేశారాయన. రైట్గా బీజేపీపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన పేరు కాకుండా వేరొకరిని గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ గా నియమించడంపై అసంతృప్తిగా ఉన్నారాయన. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, దీపిక, గత కొంతకాలంగా గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ అధిష్టానం పైన రాష్ట్ర నాయకత్వమైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా సార్లు ఆయన పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏదైతే ఉందో గతంలో అయోధ్య రామ మందిరం విషయంలో కానీ, తర్వాత హిందువుల కోసం పార్టీ పనిచేస్తలేదు, మేమే పనిచేస్తున్నామని హాట్ కామెంట్ కూడా పార్టీ పైన ఆయన చేశారు. అయితే ఈ మధ్య కాలంలో సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహిస్తున్న బీజేపీలో జిల్లా అధ్యక్షుల ఎన్నికల కోసం గత 2-3 నెలలుగా ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఈ ప్రాసెస్ లో భాగంగానే ఈ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవాలంటే జిల్లా అధ్యక్షులు దాదాపుగా 50% పూర్తి చేయాలి. అయితే అందులో భాగంగానే ఇప్పటి వరకు 19 మంది జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. అయితే ఆ తర్వాత నిన్న మళ్ళా 4 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులను ప్రకటించారు. అందులో గోల్కొండ గోషమాల్ జిల్లాలో ఉంటే ఆ జిల్లా అధ్యక్షుడికి ఎవరైతే రాజాసింగ్ సూచించారో పేరు, పార్టీ కోసం పనిచేస్తున్నాడు, మంచి కార్యకర్తగా ఉన్నారు, ఆయనకి జిల్లా అధ్యక్షుడు చేస్తే బాగుంటుంది అని ఆయన ప్రపోజల్ చేసినప్పటికీ ఆయన పేరు కాకుండా అంతకుముందు ఇంకో పేరు ఉమా మహేందర్ అనే పేరు ప్రకటించడంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానంలో రాజాసింగ్ అవసరం ఉందో లేదో, ఆ రాజాసింగ్ అవసరం ఉంటే మేము సూచించిన వాళ్ళకి ఇచ్చేవారు కదా, ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చేశారు. భవిష్యత్తులో మా అవసరం ఉందో లేదో, లేదంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని కూడా ఆయన సందేశించాడు. అయితే పార్టీ కార్యక్రమాలకు ఆయన ఈసారి గెలిచిన 2024 ఎలక్షన్లు గెలిచిన అప్పటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఏ పార్టీ కార్యక్రమాలు ఆయన పాల్గొనడం లేదు. అప్పుడప్పుడు మాత్రం ట్విట్టర్ చేస్తూ పార్టీ పైన తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాను, అయితే రాజకీయాలు చేయను, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నికల్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ గోల్కొండ గోషమాల్తో పాటు మరికొన్ని జిల్లాల అధ్యక్షుల విషయంలో కూడా పార్టీలో కొన్ని అసంతృప్తి ఉన్న మాట అయితే వాస్తవంగా ఉంది. అదే అందులో భాగంగానే ఈయన రాజాసింగ్ కూడా అదే ఉద్దేశంతో చేసిందా అనే భావించే అవకాశం ఉంది. దీపిక, రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.